అలాగే మరి మూడవ మాట ఏమండి, మూడవ మాట ఏంటి? బాధ్యత. యోహాను సువార్త 19:26. చూడండి ఇక్కడ చూడండి, మూడవ మాట ఏంటంట? యేసుప్రభువారు తాను ప్రేమించిన శిష్యును తన తల్లి దగ్గర నిల్చుండటం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆయన ఎలా ఉండి చెప్తున్నారండి? ఇటు పెద్ద మేకులతో వేలాడబోయబడ్డాడు, ఇలా కట్టేసి కాదు సుమా. ఏమండి, నేను ఒకసారి చూశాను. అదేంటి అంటే, అసలు సిలువ కడితే ఎలా ఉంటుందో ఒకసారి టెస్టింగ్ చేద్దామని చెప్పి ఏమండి ఆ చెయ్య ఈ చెయ్య ఒక సిలువ కట్టేశారు. కింద కాళ్ళు కడదాం అని చెప్పి కొంచెం పైకి లేపి కాళ్ళు కట్టారు. వాళ్ళ హార్ట్ బీట్ ఏమైపోతుంది? ఇంకా ఆగిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది ఉత్తిగా కడితే. ఇలా అనలేరు అనమాట అండి. మామూలు వాళ్ళు అవన్నీ చూపిస్తూ ఉన్నాడు అక్కడ. మొత్తం ఒక నలుగురిని అలాగా సిలువ కట్టేసి చూపిస్తున్నారు. వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ టైప్ అని. వాళ్ళు ఏమాత్రం చాలా కష్టం. ఇలా కడితేనే వాళ్ళ చేతుల మీద బరువు ఆపుకోవాలంటే ఏమండి చాలా కష్టం. మరి మేకులు దిగిపోయిన పరిస్థితిలో ఏమండి, అవి ఏ మేకులు? ఎలాంటి మేకులు అండి అవి? ఏమండి అక్కడ టెంట్లకి వేస్తారు చూసారా ఏమండి, అలాంటి పెద్ద మేకులు అనమాట. ఒక్కసారి అలాంటి మేకు కొడితే ఎలా ఉంటుందండి? ఏమండి అలాంటి మేకులు కొట్టేసి పైకి ఆ సిలువను తీసి ఏమండి ఆ కొండ మీద ఒక తాళ్ళుతో లాగి అందుట్లోకి గతుక్కమని దించితే ఎలా ఉంటుందండి? ప్రాణం పోయినట్టు. ఏమి చిత్రవాదులండి అవి. మరి మనం కూడా పెడుతున్నామండి అవన్నీ ఇప్పటికైనా సరే. పరిస్థితిలో కూడా ఆయన అలా చూస్తూ ఉండి తనకు ఒక బాధ్యత గుర్తొచ్చింది. చిన్నప్పటి నుంచి కానీ పెంచినటువంటి తల్లి గుర్తొచ్చింది. ఏమండి ఆ తల్లి ఎంత వేదనతో తన దగ్గర నిలబడి ఉందని ఆయన గుర్తించాడు. ఏమండి అప్పుడు చెప్తున్నటువంటి మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తాను ప్రేమించినటువంటి శిష్యుడు. ఏ మాట? ఏమండి ఇదిగో నీ కుమారుడు, నీ తల్లి అని కళ్ళతో సైగ చేశాడు. అంతే. ఆ కళ్ళు కూడా సైగ చేశాడు, కదిలేయో లేదో నాకు తెలియదు. మాట రావడం కూడా ఎలా వచ్చి ఉంటుందండి? అది క్లారిటీగా కూడా కాదు. ఎంత కష్టమైన పరిస్థితిలోనూ తన బాధ్యతను అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మనం ఏం చేస్తామండి? ఒకటి వేస్తే ఒకటి చేయలేం. ఏమండి ఒకటి చేస్తే ఒకటి చేయలేమండి. మా అమ్మకి చాలా కష్టంగా ఉన్న పరిస్థితిలో నాకు కూడా 4-5 ఫోన్ చేసి ఏకదాటి ప్రార్థన చేయడమే, దెయ్యాలే మొత్తం. అలాంటి పరిస్థితిలో అమ్మ ఒకసారి వస్తావా అంటే ప్రార్థన చేయడం అయితే చేయడం, కానీ నేను ప్రయాణాలు చేసే అంత ఓపిక లేదు. తగులుకొని మా అమ్మకున్న శోధన ఏంటో నాకు తెలియదు, కానీ రోజుకి 20 ఫోన్లు పైనే భయంకరమైనటువంటి అసలు ఎవరు తట్టుకోలేరండి. మా సరువు కూడా ఇంటికి గేదెలకి వెళ్ళిపోతే దానికి చాలా బాగుంటుంది అనమాట. ఇంటికాడ ఉందంటే నా ఫోన్లు చూస్తే దానికి మెంటలు అంటది. ఏమండి ఉరికేస్తుంది. దానికి ఫోన్ చూడగానే ఉరికేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే రోజంతా కష్టమే కదండి పాపం. నాకు అనిపిస్తుంది పాపం వాళ్ళు ఎంతో నలిగిపోతూ ఉంటారు. కానీ దేవుని శక్తి బాగా వస్తే ఎలా ఉంటుందండి? ఎంతమందినైనా విడిపించగలం. ఒక 4-5, ఒక 10 మందికి మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. అది ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ సర్వలోక పాపాన్ని మోసుకొని పోయినా దేవుని గొర్రెపిల్ల వాళ్ళు ఏమండి నన్ను ఏమైనా తిడతారండి? ప్రార్థించుకునేవాళ్ళు నన్ను తిడతారా? చాలా ఇష్టపడతారు. ఒక్కసారి ఫోన్ ఎత్తితే ఎంతో సంతోషపడిపోతారు. అలా ఉంటేనే విసుక్కుంటాం. ఏమండి అలా ఉంటేనే ఆ పనులు చేస్తే ఎలా కుదురుతుంది అని చెప్తాను. కానీ యేసు ప్రభువారు ఎంత ఓర్చుకున్నారండి, ఎంత సహించుకున్నారండి. అటువంటి పరిస్థితిలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన బాధ్యతని మర్చిపోయారా? మర్చిపోలేదు. నిజంగా అమ్మా ఇదిగో నీ కుమారుడు. మనం బాధ్యతను మర్చిపోతే అది తర్వాత సాగర్ అక్కడికి చెప్తానే ఉన్నాడు, ఒకసారి వెళ్ళండి అక్క, ఆ తర్వాత బాధపడతారక్క అంటే తనకు తెలుసు ఆ సంగతి. ఏమండి ఎవడికాడికి వచ్చేదాకా ఏమీ తెలియదు. చెప్పినా అర్థం కాదు. ఏమండి చెప్పినా కూడా అర్థం కాదు. నాకు తెలుసు ఆ సంగతి. ఏమండి వెళ్ళండాక ఉండండి అంటే మనకి ఇక్కడ కుదిరే పరిస్థితి కాదు. ఏమండి ఎంత కష్టంగానే ఉన్నట్టు అప్పుడే కొంచెం
బయటపడటం ఏంటో నాకు ఏం అర్థం కాని పరిస్థితి అప్పుడు అంతా కూడా చాలా గందరగోళంలో ఉన్నప్పుడు. శోధనలు అంటే మొత్తం అన్నీ చుట్టుకొచ్చినాయి అదే టైంలో. యేసుప్రభు వారికి ఇలా వస్తే ఆయన ఏమన్నారండి? ఏమన్నారు? బాధ్యత అప్పచెప్పారు. దేవుని స్తోత్రం చెప్దాం. తల్లిదండ్రుల బాధ్యత. మా మా చిన్నమ్మగారు అయితే అండి, ఏమండి, నేను అంటే గొప్పగా అని చెప్పడం కాదు, కుటుంబాల్లో ఆణిముత్యాలు అంటే మా చిన్నమ్మగారు అంటే మీరు రూతు చెప్తారా? ఏమండి, రూత్ అంటారా లేకపోతే ఏస్తేర్ అంటారా? ఏ పదం చూసినా ఆవిడకి పెట్టేయచ్చండి. ఏమండి, అబ్బాబాలే పోగొడుతుంది అనుకుంటారు. దగ్గరుంటే ఏం వాకింగ్ కనపడుతుంది అనిపించేది నాకు. అన్నీ కూడా నార్మల్ కాదండి. ఒక ప్రక్కన తల్లిదండ్రులు చనిపోయి బాధలో ఉంటే మా తాతయ్య గారు, మా చిన్నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, కుమా కొంచెం బొబ్బరట్టి వేస్తావా? ఏమండి, మీరేమంటారండి బాధలో ఉంటే? వేరే అని కాదండి, అది చాలా ఇది పాపం. ఎంత ఓపిక లేకపోయినా, మోకాళ్ళ నొప్పులైనా సరే, పిల్ల కొంచెం కారపొడి కొడతావా? అయినా తినబుద్ధిగా అట్లా ఏదంటే అది. ఏమండి, ఆయన తినకూడదు ఎక్కువ. ఈవిడి ఆయనకి ఇష్టమని పెట్టేసేది. ఆవిడ హాస్పిటల్కి వెళ్తే 70,000-80,000 అయిపోయాయి. ఏమండి, ఆయనకి ఇష్టమని పెట్టేది పాపం. ఈ రోజుకి కూడా చిన్న మైనస్ ఎత్తి చెప్పిందా అంటే నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను, చెప్పలా. దేవుని స్తోత్రం చెప్తాం. అంటే మనమైతే చెప్తాం కదా, ఏదోటి చెప్తాం కదా. పళ్ళు నూరేవాడు మా తాతయ్య అయితే. ఏమండి, పుట్టింటికి వెళ్తే 1 గంటలో తిరిగి రావాలి. ఎంతసేపట్లో? సాయంత్రం వాళ్ళిద్దరికి భోజనం పెట్టిన తర్వాత 8:30కి బయలుదేరి వెళ్తే కొంచెం సేపు ఉంటారేమో చూసేదాన్ని. రారయ్యా, ఇంకా ఈ రాత్రి అక్కడే ఉంటారయ్యా, మనకి ఎందుకే, పెద్దవాళ్ళు కొంచెం సేపులో వచ్చేస్తారు. పెద్ద గొడవ పెట్టుకునే వాళ్ళిద్దరం. ఏమండి, అసలు తట్టుకోవడం అంటే చాలా కష్టమైన పరిస్థితి. కానీ లాస్ట్ అండ్ ఫైనల్లో చూసిందండి, నిజంగా చివరి క్షణాల వరకు నాకెంత వాళ్ళ అదృష్టవంతులు. దేవునికి అలా అప్పచెప్పింది. దేవుని స్తోత్రం చెప్తాం. ఒక్క మాట, బాత్రూమ్లు బాగు చేయడం అంటే ఏమండి ఇలా ఉంటాయి అని చెప్తారు ఎవరైనా? మీ అమ్మగారి బట్టలు అంటే ఇలా ఉంటాయి అని చెప్తారు ఎవరైనా సరే? ఏ రోజున మన కళ్ళతో చూస్తే కానీ ఏమండి ఒక్క బాత్రూమ్ తప్ప 2వ బాత్రూంలో అడుగు పెట్టేవాళ్ళం కాదు. ప్రతి పూట కడిగేది. దేవుని స్తోత్రం చెప్దాం. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అది ఎలా ఉంటుందో ఇంకొకళ్ళు అయితే చూడలేరు. వాళ్ళకి మైండ్ ఉండేది కాదు, అటు వెళ్తారో ఇటు వెళ్తారో తెలియదు. ఏమండి, అర్థమవుతుందా మీకు? అలాంటివి కూడా సహించుకుంటేనే ఏమండి ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని స్తోత్రం చెప్దాం. నార్మల్ కాదండి. ఏమండి, నార్మల్ కాదు పాపం. నిజంగా అందుకే వేరాని కాదు కానీ మరి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర. పనివడతనం రాకపోతే కొంచెం నేనైతే బీపీ వస్తుంది, నేర్పిస్తాను ఎవరికైనా. మా చిన్నమ్మ అలా కాదండి, మాడిపోయింది అనుకోండి, గొప్పున పోయిందా పోతే పోని తోమేద్దాంలే, దీన్ని పైన పెట్టేద్దామే ఇదాకా కనబడకుండా. మా అమ్మ వాళ్ళు తిడతారు కదా. ఏమండి, అసలు ఎక్కడి నుంచి వస్తాయి అనిపించేది నాకు. వాళ్ళకి ఇప్పుడు భయపడుతూనే ఉండేది. తోడేయలేదు, మర్చిపోయా. ఒక టైంలో ఆవిడ మెంటల్లా వచ్చేసింది చిన్నమ్మకి. పాలు తీసుకెళ్తే ఇది షెల్ఫ్ అయితే ఇక్కడ పెట్టేసేది, ఇలా వదిలేసేది, కింద పడిపోయాయి. చాలా వేదన అనిపించేది. మైండ్ స్టడీ లేదు అప్పుడు. అమ్మా ఇప్పుడు నన్ను చూసి తిట్టేస్తారు కదా, నేను తిట్టడం ఏంటి చాలమ్మా, నువ్వు ఈ ఇంట్లో హక్కు లేదా నీకు, గక్కుని జారిపోయిందని చెప్పలేవా నువ్వు? అమ్మో ఏమంటారు, ఎలాగా సాయంత్రం పెరగలేదంటే ఎలాగా అండి. ఈ రోజుకి కూడా తన జీవితంలో ఒక్కరోజన్నా నేను సరే చెప్పుకుంటాం, నా జీవితం అని ఒక్కరోజు స్వతంత్రంగా బ్రతకలేదండి తను. ఈ రోజుకి బ్రతకలేదు. ఏమండి, తనకు లేదు స్వతంత్రమైన బ్రతుకు లేదు. ఏదో మా చిన్నమ్మ కోసం చెప్తుంది అనుకుంటారేమో, మనుషుల్ని చెప్తే అర్థం అవుద్దని చెప్తున్నాను. నాకు ఈ సుఖం కావాలన్నది లేదు. నేను ఇది తినలేదని మా తెల్ల చిన్నమంటే అన్నీ ఏం తినేదే లేవు. ఈవిడ ఉందనుకోండి, ఏమండి
ఒక 100 అక్కడ చూపిస్తే 3 4 తింటదంతే. ఒక ఈ స్వీట్ తిందో, ఆ స్వీట్ తిందో, డ్రింక్ తాగదు, పలావ్ వేసుకోదు, స్వీట్ తిందో, పరవన్నం తిందో, చేసి పెట్టడం మాత్రం అన్నీ చేసి పెడతాయి. ఏమండి? అన్నీ వండి పెడతాయి. ఏమండి? నిజంగా తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించడం అంటే, నేను చేయలేకపోతున్నానమ్మా అన్న మాట ఎప్పుడు వినలేదు. దేవుని స్తోత్రం చెప్తాం. నేను అంటాను, ఎప్పుడు అవుతాయి సార్ ఈ పనులన్నీ కూడా అంటా నేను. నీకు ఓపిక లేదు అంటూ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనం ఓపిక తెచ్చుకోవాలి. పాపం నిజంగా అలాంటి మనుషుల్ని చూడలేమండి. ఒక్కటన్నా కోరుకోవడం చూడలేదు, ఒక్కటి కోరుకోవడం చూడలే. నాకు ఓపిక లేదు అంటం చూడలేదు. నాకు బాగా నొప్పి వచ్చేస్తుంది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తుండే అంతం తెలీదు. నాకే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేది అంతే. నేను చెప్తేనే మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళేవాడు. ఏమండి? ఒక మిక్సీ పోతే ఇది బాగాలేదండి అని చెప్పడం తెలీదు, మగ్గులు పగిలిపోతే ఈ బాగాలేదండి అని చెప్పడం తెలీదు. ఏమండి? వెళ్ళిన వాళ్ళందరికీ కూడా బోళం తెచ్చేది. ఏమండి? అన్నీ చూసుకునేది. నిజంగా ఏమండి, ఏదో నేను పోతున్నాను కాదు, ఒక మంచి బంధువుల్ని. అసలు ఆవిడ దగ్గర మేము ఉండడానికి ధనవంతులు ఇల్లు కదా, అక్కడ ఉన్నారు అన్నారు అందరూ. ధనవంతులు ఇల్లు కాదండి. ఏమండి? నేర్చుకోవడానికి పెట్టాడు అక్కడ. దేవుని స్తోత్రం చెప్దాం. గుర్తొస్తూనే ఉంటాయి అన్నీ. నీకులా కాచినమా. ఏమండి? మా కోసం ఎంతో ప్రార్థన చేసింది. కాబట్టి మీరు మంచోళ్ళు అవుతారమ్మా పెద్ద ఎదిగాక అంటూ ఉండేది. తన మాటలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి. కాబట్టి నిజంగా ఎంత బాధ్యత. తల్లిదండ్రుల్ని కాకపోయినా అత్తమామలు చూస్తారు అంత బాధ్యతగా. అత్తమామలండి, తల్లిదండ్రులు కాదు నేను చెప్పింది. ఇప్పటికీ తల్లిదండ్రులు గుర్తొస్తే అలా ఏడుస్తూనే ఉంటుంది. వాళ్ళు కల్లో ఏదైనా తేడా వస్తే నాకు చెప్పి వెంటనే వాళ్ళు ప్రార్థన చేయడం చాలా నిజంగా ఒక తల్లిదండ్రుల బాధ్యత కానీ, పిల్లల బాధ్యత కానీ, భర్తల బాధ్యత కానీ, ఎటు చూసినప్పటికీ కూడా ఒక చిన్న పొరపాటు కనబడినటువంటి వ్యక్తి మా చిన్నమ్మండి. దేవుని స్తోత్రం చెప్దాం. నేను అతిశయోక్తిగా కాదు, ఒక పుస్తకాలే రాయాలనిపించేది ఆవిడని చూస్తుంటే నాకు. ఎంత వినయం, ఎంత విధేయత. ఒక మినిస్టర్ వచ్చిన అంత పరుగుల మీద రారండి ఎవరు కూడా. ఆవిడ వచ్చింది కాపులు బజార్ అంటే, కారు ఆగింది అంటే ఆ చుట్టుపక్కల మొత్తం అందరూ నిండిపోయేవాళ్ళు. ఏమండి? నిజంగా. కాబట్టి నిజంగా ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు. ఆ ఊర్లో చెప్తారు, పలానా ఆవిడి అంటే అలాంటి అమ్మాయి ప్రపంచంలో ఉండదంటారు. అలాంటి అమ్మాయి అంటే నిజమే, సంతోషమే. మంచి పేరు అంటే ఎలా ఉంటుందండి? మంచి పేరుంటే చాలా సంతోషం. ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు. కానీ నిజంగా యేసుప్రభువారు అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా బాధ్యత వహించినట్లు. అటు మా స్తోత్రం అక్క కూడా చూస్తేనండి, అలా ఆయన గారు చనిపోయి ఉంటే మా తాతయ్య గారు ఏవో పనులు చెప్తూ ఉండేవారు. లేవలేని పరిస్థితుల్లో, నడవలేని పరిస్థితుల్లో చేస్తూనే ఉండేది. అందుకే మీ పిల్లల అదృష్టవంతులు అంటూ ఉంటాను నేను. అటు ఇటు కూడా పరిచర్య చేసేవాళ్ళుగా మారారు. నిజంగా దేవుని పనులు చేసేవారిగా మనం ఉంటే కనుక మన పిల్లలకి ఆశీర్వాదాలు వస్తాయి. ఉత్తినే ప్రార్థన చేస్తే వచ్చేస్తాయండి, విత్తనాలు పెట్టినట్టు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మన బాధ్యతలు విస్మరించకూడదు. అత్తమామలైన చివరి వరకు కూడా ఏం చేయాలి మనం? ఏమండి? మన ప్రేమ ద్వారా ఏమండి తప్పకుండా. మరి తాతయ్య అస్తమాన జంతువులు పెట్టుకొని చూసేవాడు. ఏమండి? తాతయ్య మరి జంతువులు పెట్టుకొని చూస్తే మనకు కుదరదు, దేవుని వాక్యం వినాలి. ఆవిడ కూడా చెప్పేది. ప్రేమతో చూస్తే అప్పుడు ఏమనిపిస్తుందండి? చక్కగా వినబుద్ధి అయ్యేది. సరే అని చెప్పి ఓపికగా తెచ్చుకుందండి. కాబట్టి మన బాధ్యత అనేటువంటిది మన మీద పెట్టబడి ఉన్నప్పుడు దాని నుంచి మనం ఏమాత్రం తప్పించుకుంటే ఏమండి ఆశీర్వాదాలు వస్తాయా? ఏమండి? ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పింది, మా అత్తగారు మా ఇంటికి వస్తానన్నారు, వస్తే కనుక గొడవలు అయిపోతాయి కాబట్టి ప్రార్థన చేయక్క. ఏమండి? 2 రోజులు వస్తే మాత్రం గందరగోళం అయిపోద్ది. ఎన్ని రోజులంట? మరి ఆస్తి కావాలా? ఏమండి? ఆస్తి కావాలా? తల్లిదండ్రులు చూడకుండా తినవద్దు, అస్సలు తినొద్దు. ఎవరు కూడా తినకండి. మీ అత్తగారిని మాంగారిని చూడకుండా తినద్దు. ఏమండి? ఇది ఎంతమంది చూసినా పర్లేదు. మీ అత్తగారిని మీ మాంగారిని చూడకుండా మీ తల్లిదండ్రులను మీరు చూస్తే తినండి. న్యాయమే కదా చూస్తే? ఏమండి? మీరు బయట వాళ్ళైనా మీరు చూడగలిగారనుకోండి తినండి. చూడకుండా మాత్రం వాళ్ళు రూపాయి తిన్నారు అంటే మీరు దొంగిలించిన వాళ్ళు అవుతారు. నన్ను అడిగితే చాలా జాగ్రత్త. ఇది కఠినం అవ్వచ్చు, కానీ మనకు అర్హత కావాలంటే ఏంటి?
పుట్టడం అర్హత కదండి, తెచ్చుకోవాలి మనం అర్హత, గుర్తుపెట్టుకోవాలి. మరి తప్పకుండా మన బాధ్యత. ప్రభువా నాకు అలాంటి మనసు నాకు ఇవ్వండి. ఆవిడకి వచ్చిన మనసు మనకెందుకు రాదండి? యేసుప్రభు వారికి ఉన్నటువంటి మనసు మనకెందుకు రాదండి? వస్తుంది. కాబట్టి నిజంగా యేసుప్రభు వారు తన బాధ్యతను ఎప్పుడు మర్చిపోలేదు. ఇంకో 2 గంటల్లో చనిపోతారనగా, ఏమండి, ఇంకో 2 గంటల్లో చనిపోతామనగా మనకులాగా కాదండి, చాలా జాగ్రత్త. నేను చేయలేను అన్న పరిస్థితి రాకూడదు, నేను చూడలేను అనే పరిస్థితి రాకూడదు. యేసయ్యా నాకు బలం ఇవ్వండి, నాకు శక్తి ఇవ్వండి, నాకు ఓర్పు ఇవ్వండి. ఏమండి, మనమే చచ్చిపోతే, నేను చేయలేను అంటున్నాను, మనమే చనిపోతే మనకే వస్తే అటువంటి కష్టం ఊహించుకోవాలి. నాకు ఆరోగ్యం ఇచ్చారు కదా, నేను చేస్తాను ప్రభా, మరి నాకు సహాయం చేయండి. నా దగ్గర ఏమీ లేదు కదా, ఏం కాదు. ఏంటంటే మనం ఏమున్నా లేకపోయినా దేవుడే ఉన్నాడు, రమ్మని తీసుకురండి. ఒకవేళ నా దగ్గర చూసే స్తోమత లేదమ్మా అనుకోండి, రమ్మని చెప్పండి, ఉన్నదేదో తిందాం రండి. ఏమండి, ఇద్దరు చచ్చిపోతే చచ్చిపోదాం, కలిసి ఉంటే కలిసి ఉందాం అని చెప్పింది ఎవరు? రూతు. అలాగే చెప్పండి, రండి అత్తయ్య మన దగ్గరికి రండి, ఉన్న అక్కడికి తిందాం రండి అంటే ఏమంటారండి? అది ఆశీర్వాదం వస్తుందండి మీ జీవితంలో. దేవుని స్తోత్రం చెప్దాం. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల్ని గౌరవించడం. మరి చాలా ఉన్నాయి దాంట్లో. మరి నిర్గమ 20వ అధ్యాయం 12వ వచనంలో దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని తల్లిని ఏం చేయాలి? సన్మానించము. ఏమండి, మా తల్లిదండ్రులు అయితే చూస్తాను కానీ మా అత్తగారాలని నేను చూడలేనండి అంటే వీళ్ళకి తల్లిదండ్రులే కదండి, వాళ్ళు తల్లిదండ్రులే కాదా? మీకెంత బాధ్యత ఉందో మీ అత్తగారు మామగారు అంటే ఆవిడకి బాధ్యత ఉందో మీకు కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, మనది కాదు అనటానికి అది దేవుని చట్టం ఒప్పుకోదు. నీ భార్య తల్లిదండ్రులైనా నీ భర్త తల్లిదండ్రులైనా మీ ఇద్దరికి ఎవరు వాళ్ళు? ఏమండి, తల్లిదండ్రులే. నీ భర్తను పెంచి ఇచ్చారు వాళ్ళు, నీ భార్యను పెంచి ఇచ్చారు వాళ్ళు, ఇంతగా చేసుకోవడానికి, చక్కగా సంతోషంగా ఉండటానికి. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ బాధ్యత వహించాలి మనం. అలాగే దీర్ఘాయుష్మంతులు అంటే ఏంటండి? పొడుగ్గా బ్రతకడమే అని కాదు, అందుట్లో కూడా అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు సన్మానించడం మనం చూడాలి. యేసుప్రభు వారు కూడా మరి యోహాను సువార్త 2:6లో ఏమండి, గలిలీలో కానా విందుకి ఆహ్వానింపబడ్డారు. ఆయన మొదటి వివాహం అది. ఫస్ట్ సేవ ఆరంభములో ఆయన ఫస్ట్ పిలువబడింది ఎక్కడికి? వివాహానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్ళు ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే ఆ తల్లి కంగారు పడతా ఉంది. అప్పటి వరకు ఎన్నెన్నో చిన్న అద్భుతాలన్నీ చేసి ఆ తల్లికి చూపించేవారేమో, మా అబ్బాయి చేసేస్తారు అని చెప్పి ఆవిడ కంగారు పడతా ఉంది. అమ్మ సమయం ఇంకా రాలేదు, నువ్వు కంగారు పడక అంటాడు ఆయన. ఏమండి, ఆవిడ అయినా ఊరుకోదు. ఏమంటది? ఓయ్ బాబు ఇట్రా, ఆయన ఏది చెప్తా చేయండి, మీరు చేస్తే చాలు వచ్చేద్దు మొత్తం. ఏమండి, అప్పుడు ఏం చేశారు ఆయన? తల్లి చెప్పిన మాట చేశారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ నీళ్ళని రాతి బాణలన్నీ కూడా నీళ్ళతో నింపండి అని చెప్పి, ఏమండి 6 రాతి బాణలే నీళ్ళతో నింపమని చెప్పి, అంచుల మట్టుకు నింపమని చెప్పి నీళ్లు పోయమన్నారు. ఆ నీళ్ళు ఎలా మారిపోయినాయి అంట? ద్రాక్షారసంగా, చాలా మంచి ద్రాక్షారసంగా మారినాయి, నాణ్యమైనటువంటి ద్రాక్షారసంగా మారినాయి. అబ్బా, ఇలా టేస్ట్ చూసి విందు ప్రధాని ఏమన్నాడండి? ఫస్ట్ ఏమండి, జనులకి ఇలాంటిది పోసావు అబ్బా ఎంత బాగుంది అనుకుంటారు. తర్వాత తాగేసిన తర్వాత మత్తులో ఏదో ఒకటి తాగును. ఇందాకేమో పిచ్చిది పోసావు, ఇప్పుడు మంచిది పోస్తున్నావు నువ్వు. ఏమండి, దేవుడు చేసే అద్భుతాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తల్లి చెప్పిన మాటని త్రోసివేయలేదు, చేయనలేదు, నా సమయం ఇంకా రాలేదనలేదు. కానీ ఏం చేశాడు ఆయన? చేసేశారు. మనం కూడా తల్లిదండ్రులు చెప్తే ఏం చేయాలి? ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వాక్యం చెప్తా ఉంటే, బాబు ఒకసారి నిన్ను చూడాలిరా అన్నారంట. మంచిగానే ఉన్నారు ఆయన. ఏమండి, మంచిగానే ఉంటే చక్కగా చూడడానికి వచ్చారంట. వచ్చిన తర్వాత చూసిన తర్వాత నువ్వు ఒకసారి ప్రార్థన చేయన్నారంట. ఏమండి, వెళ్ళిపోతున్నాడంట ఆయన. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాడంట. ఆయన మళ్ళా బయలుదేరి ట్రైన్కి వెళ్ళేసరికి వెనకట ఒకసారి మీ నాన్నగారు ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నారని చెప్పారంటండి. అలా చూసి మంచిగా దేవుని సేవకుడిగా ఉండాలని దీవించి చనిపోయారంట ఆయన. ఏమండి, ఆ రోజు రాకపోతే తర్వాత వస్తానులంటే ఏమైపోద్దండి? అందుకే తల్లిదండ్రుల మాటని వాళ్ళు ఎంతో మన పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటారు. కానీ ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి నాకు చూసేయాలనిపిస్తుంది అని వాళ్ళకి అనిపించినప్పుడు మనం ఏం చేయాలి?
మనం కూడా స్పందించాలి, ఎంత కష్టమైనా స్పందించాలి, అది గుర్తుపెట్టుకుందాం. మరి తప్పకుండా బాధ్యత వహించి మరి తల్లిదండ్రుల్ని. అలాగే సామెతలు 22:20 తల్లినైనను తండ్రినైనను దూషించి వాని దీపం కారు చీకటిలో ఆరిపోద్దంట. కారు చీకటి అంటే ఏంటండి? వాళ్ళకి ఏ సహాయాలు అందవు, తల్లిదండ్రులకి ఏ సహాయం వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకు కూడా ఏమీ అందవు. హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్ కట్టేసి ఉంటుంది. ఏమండి అక్కడికి తీసుకెళ్తే ఏమంటారు ఇది పెద్ద రోగం అమ్మ అంటారు. ఏమండి ఇక్కడ కాదు ఇంకో చోటకి తీసుకెళ్ళమంటారు. కారు ఉందంటే కారు ఉండదు. ఏమండి డబ్బులు ఉన్నాయి అంటే డబ్బులు దొరకవు. అది కారు చీకటి అనమాట. ఇంకా అడుగు వేసే పరిస్థితి లేని పరిస్థితి. ఎందుకు అంటే తల్లిదండ్రుల ఎడల మనం ఎలా ప్రవర్తిస్తామో మన ఎడల కూడా అలాగే వస్తుంది. నేను డబ్బు కూర్చుకుంటున్నాను కదా, నాకు సహాయం చేస్తుంది డబ్బు అని కూడా కాదు, కానీ మనం ఎలా చూస్తే అలాగే వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే సామెతలు 30:17 తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లవని కన్ను లోయ కాకులు పీకుతాయి అంటే పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి. తల్లిదండ్రుల్ని ఏం చేయకూడదు, మనం అపహసించకూడదు. ఏం సంపాదించాడు, ఏం చేశాడు, భలే చెప్తాడు, ఇష్టం వచ్చినట్టు అనకూడదు. ఏమండి వాళ్ళు ఏదైనా చెప్పినా ముసలోళ్ళు అయ్యాక చేదస్తం వస్తుంది. మనం ఓర్చుకుంటామా లేదా అని చెప్పి చేదస్తం వస్తుందండి. నాలిగిపోయే చేదస్తం వస్తుంది. అడుగు వేస్తే తప్పు, అడుగు తీస్తే తప్పు అంటారు తల్లిదండ్రులే. ఏమండి నువ్వు జ్యూస్ చేసుకొని తీసుకెళ్తే భలే చేసేవాళ్ళే అంటారు. ఏమంటారు భలే ఉందిలే ఇది. ఏమండి చాలా కష్టం. అటువంటి పరిస్థితులు కూడా ఓర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు? చూసుకునే ఆయన ఉన్నాడండి. ఏంటది చూసేది? నువ్వేం పని చేస్తున్నావో దానికి లెక్క, మరి రావాల్సిన ప్రతిఫలం ఇవ్వగలవాడు చూస్తానే ఉన్నాడు. గుర్తుపెట్టుకొని మరి ఓర్చుకునే మనసు నాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. మరి తల్లిదండ్రులని గౌరవిద్దాం. యేసు ప్రభు వారు కూడా తల్లిని గౌరవించి తల్లిదండ్రులని సన్మానించమని తండ్రికి కూడా సహాయం చేశాడంట ఆయన బ్రతికున్నంతకాలం. యేసు ప్రభు వారు వడ్రంగి పని చేసినప్పుడు ఈ పనిముట్లు కూడా ఇప్పటికీ ఉన్నాయి అంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి నిజంగా మనం తల్లిదండ్రులని గౌరవించాలని, ప్రభువా మీ మనసు నాకు ఇవ్వండి, యేసు ప్రభు మనసు నాకు ఇవ్వండి. కష్ట సమయంలో కూడా, లాస్ట్ అండ్ ఫైనల్లో కూడా నేను గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని? మన పిల్లలైతే గుర్తొస్తారు, తల్లిదండ్రులు గుర్తురారు కాబట్టి చెప్పాడు ఆయన. మీ పిల్లలు ఎలాగైనా గుర్తొస్తారు. ఏమండి అవునా కాదా? మా అమ్మ అంటానే ఉండేది, మన తల్లిదండ్రుల మీదే ఉంటుంది, మన పిల్లల మీదే ఉంటుంది అంటూ ఉండేది. అంతే, వాళ్ళు చూసినా చూడకపోయినా ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీదే. నా పిల్లలు హీరోలు అని చూస్తూ ఉంటారు కదా. కాబట్టి మీ హీరోలని మీరు ఏమీ వదిలిపెట్టుకోని అవసరం లేదు, కానీ ఎప్పుడన్నా ఒకసారి తప్పకుండా వాళ్ళ అత్యవసరమైన పరిస్థితుల్లో వాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టాలని అనుకోరు. తల్లి మనసు ఏం చేయదు, కష్టపెట్టాలనుకోదు. కానీ మనం ఏం చేస్తాం? కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు. తల్లిదండ్రులు అంటే దైవం తర్వాత వాళ్ళు అనమాట అండి. గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు తర్వాత వాళ్ళు ఎవరంట? తల్లిదండ్రులు అంట. అందుకోసం కాబట్టి మరి మనం వాళ్ళని ఎంతో, నీకు వాళ్ళు చూపించిన ప్రేమకు నువ్వేమి ఇవ్వలేవు. ఏమన్నా ఇవ్వగలరండి? అన్నీ లెక్క రాసుకున్నారు ఎవరన్నా? ప్రపంచంలో ఎవరైనా లెక్క రాశారా? మా అబ్బాయికి యాపిల్ పళ్ళు తెచ్చాను, అవి తెచ్చాను, ఇవి తెచ్చాను, హార్లిక్స్ తెచ్చాను, ఇవన్నీ చూశాను, ఇన్ని నాళ్ళు చూశాను. మరి తల్లికి లిస్ట్ రాసి అక్కడ పెట్టండి. ఒకవేళ లిస్ట్ రాసి అప్పు చెప్తే వాళ్ళ రుణం ఏంటో, ఆవిడ ఇవ్వలేదేంటో, ఆయన ఇవ్వలేదేంటో, అప్పుడు మీరు లిస్ట్ రాసి మీరు అప్పచెంచండి, అప్పుడు తెలుస్తుంది. అవునా కదా? తల్లిదండ్రులకి ఇవ్వగలమండి మనం? కనీసం ఎప్పుడన్నా ఫ్రూట్స్ తీసుకెళ్ళగలమా మనం? ఎందుకు తీసుకెళ్ళమండి అంటారు కదా. మన పిల్లలకైతే బాగానే తీసుకెళ్తారు, తల్లిదండ్రులు తీసుకెళ్తారా? తీసుకెళ్తారా? మీ అబ్బాయి మీ అమ్మాయికి అయితే మంచిగా తీసుకెళ్తారు, పప్పలు తీసుకెళ్తారు. మీ అమ్మగారు ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఒకటే, మీ అబ్బాయి ఏది తింటాడో వాళ్ళు అయ్యే తింటారు. ఇలా లేస్ ప్యాకెట్లు చింపి తింటారు ముసలోళ్ళు. గుర్తుపెట్టుకోండి. చిన్న ఏది ఇష్టపడతా ఉంటారు ముసలోళ్ళు. అన్ని పప్పలే తింటారు, బిస్కెట్లే తింటారు వాళ్ళు కూడా. నీ పిల్లలకు కొన్నప్పుడల్లా వాళ్ళు గుర్తు రావాలి నీకు. గుర్తుపెట్టుకొని మనం ఏం చేద్దాం? ఈసారి కాడ నుంచి అయ్యా నీ మనసును నాకు ఇవ్వండి, నాకు ఆశీర్వాదం కావాలి, నేను నీ మాటను నెరవేర్చాలి ప్రభువా, నాకు గుర్తుండేలా చేయండి అని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. 3వ మాటగా మీ బాధ్యతను మీరు విస్మరించకుండా నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని, నాయన తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నారు. ఈ రోజున నాయన నిజంగా బాధ్యతలు కూడా ఎంతో విలువైనవని తెలియజేశారు. కాబట్టి నిజంగా తల్లిదండ్రులని సన్మానించే బాధ్యత బిడ్డలకి కూడా దయచేసి, అందుకే మాకు జీవితంలో ఆశీర్వాదం లేదేమో, అందుకే మా జీవితంలో
మరి దేవుని మాట విననందుకే మాకు ఆశీర్వాదం లేదేమో అని ఈ రోజు నుంచి మేము సరి చేసుకుందుగాక. తల్లిదండ్రుల ఎడల ప్రేమ కలిగి జీవించుదుగాక. ప్రతి విషయంలో వారు గుర్తు వచ్చుదురుగాక. ఆయన ప్రత్యేకంగా నాయన మిమ్మల్ని ఎలా గౌరవిస్తున్నామో నాయన తర్వాత వాళ్ళని కూడా గౌరవించే బాధ్యత ఉందని మీరు తెలియజేసినందుకు మీకే మహిమ చెల్లిస్తూ మరి బిడ్డలందరూ దీర్ఘాయుష్మంతులుగా సుఖజీవంతో గడిచే సంవత్సరాలు శాంతితో ఉండాలని ప్రార్థిస్తూ తప్పకుండా ఈ బాధ్యతను వారు నెరవేర్చుదురుగాక. మీ యొక్క కృప వారికి అనుగ్రహించి మా అందరికీ అనుగ్రహించి మేము కూడా ఆ బాధ్యతను నిర్వర్తించగలిగిన ఆత్మశక్తిని దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఏమండి